హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి పర్వత్ ప్రదేశ్ మే పావస్ ఈ లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేద్దాము. ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి. అలాగే నేను కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఈరోజు మనం పర్వత్ ప్రదేశ్ మే పావస్ అనేటువంటి ఈ లెసన్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. ఇది ఒక మనకి పోయం అనమాట, పద్యభాగ కావ్యఖండ్లో నుంచి 4th లెసన్ ఇది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, पावस ऋतु में प्रकृति में कौन कौन से परिवर्तन आते हैं, कविता के आधार पर स्पष्ट कीजिए. సో లెసన్ నేమ్ ఏంటి? పర్వత్ ప్రదేశ్ మే పావస్. పావస్ అంటే ఏంటి? వర్ష ఋతువు అని. పావస్ అంటే వర్షము అని. పావస్ ఋతు, వర్ష ఋతువులో ప్రకృతిలో ఎలాంటి పరివర్తన అంటే ఏంటి? మార్పులు, ఎలాంటి మార్పులు అనేవి సంభవిస్తాయి? కవితాకే ఆధార్ పర్ స్పష్ట్ కీజియే అన్నారు. అంటే పోయంని బేస్ చేసుకొని వర్షాకాలంలో ప్రకృతిలో ఎలాంటి మార్పులు అనేవి వస్తాయి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని క్వశ్చన్ అడిగారనమాట. ఆన్సర్ చూస్తే, पावस ऋतु में प्रकृति में आते हुए परिवर्तन तो इस तरह होते हैं. तो पहला क्या है? पावस ऋतु में प्रकृति का सौंदर्य कई गुना बढ़ जाती है. అయితే ప్రకృతి అంటేనే అందం. ప్రకృతి చాలా అందంగా కనబడుతుంది. వర్ష ఋతువులో ప్రకృతి అందాలు చాలా రెట్లు పెరిగిపోతాయి, ఇంకా అందంగా కనిపిస్తుంది. वर्षा की अमृत धारा से हर प्राणी सुंदरता से पुलकित होते हैं. అయితే ప్రతి జీవి కూడా ఈ ప్రపంచంలో బ్రతికేటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఈ వర్షపు అమృత ధార దీని అందానికి పులకించిపోతూ ఉంటుంది. హరియాలి బడ్ జాతీ హై, రంగ్ బిరంగే ఫూల్ ఖిల్తే హై. ఎటు చూసినా పచ్చదనం వ్యాపిస్తుంది. అంతా మనకి ఎక్కడ చూసినా గ్రీనరీ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే రంగ్ బిరంగే అంటే రకరకాల రంగుల్లో ఉన్నటువంటి రంగురంగుల పువ్వులు అనేవి విరబూసి మనకి అందంగా కనిపిస్తూ ఉంటాయి. పర్వత్ కే నీచే తాలాబ్ స్వచ్ఛ దర్పణ్ సా దిక్తా హై. పర్వతాల కిందున్నటువంటి చెరువులు, నదులు ఇవన్నీ ఎలా కనిపిస్తాయి? స్వచ్ఛమైన నీటితో నిండిపోయి దర్పణ్ అంటే ఒక అద్దం లాగా, ఒక తెరలాగా, అంటే మంచి ఒక అందమైనటువంటి శుభ్రంగా నీట్గా ఉన్నటువంటి అద్దంలాగా, అంటే అంత స్పష్టమైనటువంటి నీటితో, అంత స్వచ్ఛమైనటువంటి నీటితో కనిపిస్తాయి. तालाब से उठी हुई धुंध की पर्दे में कुछ ठीक से दिखाई नहीं पड़ती. అయితే ఆ చెరువులు, నదులలో నుంచి, ఆ వాటర్లో నుంచి ఒక పొగమంచు లాంటిది వస్తూ ఉంటుంది. సో ఆ పొగమంచు తెర ఏదైతే ఉంటుందో ఆ తెర ద్వారా మనకి స్పష్టంగా ఎదురుగా ఉన్నటువంటివి ఏవి కనిపించవు. చెట్లు కావచ్చు, ఆ కొండలు, పర్వతాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ మంచు తెరల వల్ల మనకి స్పష్టంగా కనిపించవు. కాలే బాదల్ ఛాకర్ పర్వత్ శ్రేణియోం కో ఢక్ లేతే హై. అయితే ఇంకా ఏమవుతుంది వర్ష ఋతువులో? కాలే బాదల్ అంటే ఏంటి అంటే నల్లటి మబ్బులు, చీకటి మేఘాలు అనేవి ఆ పర్వత శ్రేణుల్ని కప్పేస్తాయి. ऐसा लगता है कि धुआं के कारण लंबे साल वृक्ष भी धरती में घुस गए हो. ఇంకా ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఎలా ఉంటుందంట? సో ఆ చీకటి మేఘాల కారణంగా పెద్ద పెద్ద పర్వతాలన్నీ కనిపించవు. అలాగే ఇంకా ఏంటి? పొగ కారణంగా ఆ చెట్లు కూడా ఎలా ఉంటాయంటే భూమి లోపలికి వెళ్ళిపోయినట్లుగా, అంటే కనిపించకపోయేసరికి ఎలా అనిపిస్తుందంటే పెద్ద పెద్ద చెట్లు కాస్త భూమి లోపలికి చొచ్చుకొని పోయాయేమో అనేటట్లుగా ఉంటుంది. కాలే బాదలోం కే కారణ్ బడే బడే పహాడ్ భీ దిఖాయి నహీ దేతే. సో ఈ నల్ల మబ్బుల వల్ల, దట్టమైనటువంటి ఆ మబ్బుల వల్ల ఏమవుతుంది అంటే కొండలు కూడా కనిపించవు ఒక్కొక్కసారి. నిర్ఝర్ కి ధ్వని రవమాత్ర సునాయి దేతా హై. జలపాత శబ్దం అనేది అసలు వినపడదు. ఎందుకంటే ఆ మబ్బులు కమ్ముకొని వీటి వల్ల ఏమవుతుంది అంటే నిర్ఝర్ అంటే ఆ జలపాతం యొక్క సౌండ్, ఆ సౌండ్ కూడా కొంచెం కొంచెంగా వినిపిస్తూ ఉంటుంది. ఆ జలపాతం అనేది, ఆ వాటర్ ఫాల్స్ అనేది పైనుంచి కిందికి పడుతూ ఉన్నప్పుడు ఆ ఫాగ్ ఎలా ఉంటుందంటే ఒక నురగలాగా అనమాట, ఒక నురగలాగా, ఒక మంచు లాగా అలాగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, మేఖలాకార్ శబ్ద కా క్యా అర్థ హై, కవి నే ఇస్ శబ్ద కా ప్రయోగ్ యహా క్యూ కియా హై. మేఖలాకార్ అనేటువంటి వర్డ్కి మీనింగ్ ఏంటి? అలాగే కవి ఈ కవితలో ఈ వర్డ్ని ఎక్కడ ఎలా ప్రయోగించారు అని అడిగారు. మేఖలాకార్ శబ్ద కా అర్థ హై కర్ఘనీ కే ఆకార్ కి పహాడ్ కి ఢాల్.
कवि ने यहाँ इस शब्द का प्रयोग पर्वतों की विशालता को दिखाने के लिए किया है। ये भी करघनी की तरह विशाल और फैला हुआ है। అయితే మేఖలాకార్ అంటే ఏంటి అంటే మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చెప్పుకొని ఉన్నాము. కర్ఘనికా ఆకార్ అంటే ఏంటి అంటే ఎందుకు ఉపయోగించాడు ఈ వర్డ్ని కవి ఇక్కడ అంటే పర్వతాలు ఎలా ఉంటాయి, పర్టికులర్ షేప్లో ఉండవు, అవునా కాదా? సో టేడే మేడే హోతే హే పర్వత, అవి ఎలా ఉంటాయి అంటే వంపులు తిరిగి అలా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆ వంపులు తిరిగినటువంటి ఆ పర్వత శ్రేణుల పైన చెట్లు కానీ ఆ దారి కానీ ఎలా ఉంటుందంటే వంకర టింకర్గా ఉంటుంది. సో అలాగా దాని అందాన్ని వివరిస్తూ ఇక్కడ మేఖలాకార్ అంటే ఆడవాళ్ళు స్త్రీలు నడుముకి వేసుకునేటువంటి వడ్డానంలాగా రౌండ్గా వంపులు తిరిగినటువంటి ఆ నడుము ఆకారంలో, సో అలా ఉంది విశాలంగా ఆ పర్వత శ్రేణి అలా ఉంది అని చెప్పడానికి ఆ పదాన్ని ఇక్కడ యూజ్ చేశారు. सहस्र दृग सुमन से क्या तात्पर्य है? कवि ने इस पद का प्रयोग किसके लिए किया होगा? సహస్ర దృగ్ సుమన్ అంటే ఏంటి, ఈ పదాన్ని ఇక్కడ ఎందుకు యూజ్ చేశారు అని చెప్తున్నారు. सहस्र दृग सुमन से कवि का तात्पर्य है पहाड़ों पर उगे पेड़ों पर खिले आंखों के समान हजारों फूल. ఇక్కడ సహస్ర అంటే ఏంటి అంటే వేయి అని, సహస్ర అంటే వేయి, సుమన్ అంటే ఏంటి పువ్వులు అని, దృగ్ అంటే కళ్ళు అంటే ఏంటి అంటే ఇక్కడ కవి చెప్పాలనుకున్నది ఏంటి, పర్వత శ్రేణుల పైన ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద చెట్లకు పూసినటువంటి ఆ పువ్వులు అవి ఎలా ఉన్నాయట, ఆ పర్వతాలకి ఒక వేయి కళ్ళలాగా, అంటే ఆ పువ్వుల్ని తన కళ్ళుగా చేసుకొని ఆ కొండలు ఆ పర్వతాలు చూస్తుందేమో. कवि को ये फूल पहाड़ की आंखों के समान लग रहे हैं. कवि ने कल्पना की है कि पहाड़ इन फूल रूपी आंखों से अपने महाकार का प्रतिबिंब तालाब के निर्मल जल में देख रहा है. కవి ఎలా వర్ణించాడు, ఆయన థాట్ ఏంటి ఇక్కడ అంటే ఆ పర్వతాలు పెద్ద పెద్ద పర్వతాలు ఆ పువ్వులని తన కళ్ళగా చేసుకొని, తన వేయి కళ్ళుగా ఆ పువ్వులను చేసుకొని ఆ పువ్వులతో ఆ కళ్ళతో తన మహా ఆకారాన్ని అంటే ఆ పర్వతం యొక్క ఆకారాన్ని అంటే తనని తాను తన ఎదురుగా తన కింద ఉన్నటువంటి ఆ చెరువులో తన రూపాన్ని తను చూసుకుంటుందేమో అని చెప్పి ఇక్కడ వివరించాడనమాట. కవినే తాలాబ్ కి సమానత కిస్కే సాత్ దిఖాయి హై ఔర్ క్యూ. అయితే ఇక్కడ కవి ఆ చెరువుని ఎవరితో పోల్చాడు ఎందుకు అన్నారు. కవినే తాలాబ్ కి సమానత దర్పణ్ కే సాత్ దిఖాయి హై. అయితే దేంతో కంపేర్ చేశారు ఆ చెరువుని, ఒక అద్దంతో కంపేర్ చేశారు. क्योंकि ఎందుకంటే पर्वत के नीचे तालाब में जल भरा हुआ था. ఆ పర్వతానికి కింద ఉన్నటువంటి ఆ చెరువులో ఏమున్నాయి, నీళ్లు నిండిపోయి ఉన్నాయి, అంటే నీటితో నిండినటువంటి ఒక చెరువు ఉంది అక్కడ. వహ జల్ అత్యంత స్వచ్ఛ ఔర్ నిర్మల్ థా. ఆ నీళ్లు కూడా ఎలా ఉన్నాయి, చాలా స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నాయి, అంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి అన్నమాట. లోపల ఏముందో కూడా మనకు కనిపించేలాగా అంత క్లారిటీగా క్లియర్గా ఉంది. ऐसा लगता है कि इस तालाब के जल में पहाड़ अपना प्रतिबिंब देख रहा है, मानो तालाब दर्पण हो. అది ఎలా అనిపిస్తోందంటే అంత స్వచ్ఛమైన నీటితో నిండి ఉన్న ఆ చెరువు ఒక అద్దంలాగా కనిపిస్తుంది. అంటే కవి ఎలా వర్ణించాడు ఇక్కడ, ఆ పర్వతాలు తనని తాను ఆ చెరువులో, అంటే మనం ఎలా మిర్రర్లో మన ఫేస్ని చూసుకుంటామో, అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటామో, అలాగా ఆ పర్వతం కూడా తనని తాను ఆ అద్దం లాంటి ఆ చెరువులో తనని తాను చూసుకుంటుందేమో అని చెప్పి కవి ఇక్కడ వర్ణించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, पर्वत के हृदय से उठकर ऊंचे ऊंचे वृक्ष आकाश की ओर क्यों देख रहे थे और वे किस बात को प्रतिबिंब करते हैं? ఇక్కడ ఏమడుగుతున్నారు, ఆ పర్వతాల పైన ఉన్నటువంటి ఆ పర్వతాల హృదయంలో ఉన్నటువంటి, హృదయం అంటే ఏంటి, ఆ పర్వతాల పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద పెద్ద ఎత్తైనటువంటి చెట్లు ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నాయి, అవి దేన్ని ప్రతిబింబిస్తున్నాయి అని అడిగారు. पर्वत के हृदय से उठकर ऊंचे ऊंचे वृक्ष आकाश की ओर इसलिए देख रहे थे कि वे आसमान की ऊंचाइयों को छूना चाहते थे. అయితే ఆ పర్వతాల పైన ఉన్నటువంటి ఎత్తైనటువంటి ఆ చెట్లు ఎందుకు ఆకాశాన్ని తదేకంగా చూస్తున్నాయి అంటే అవి ఆకాశం అంత ఎత్తుకెదిగి ఆకాశాన్ని ముట్టుకోవాలి అని ఆకాంక్షిస్తున్నాయట. उनके मन की उच्चाकांक्षाओं को पूर्ण करना चाहते थे.
वे अपना लक्ष्य सामने पाकर कुछ चिंतित थे, लेकिन लक्ष्य की प्राप्ति के लिए उपाय ढूंढ निकालने के प्रयत्नशील एवं ध्यानमग्न प्रतीत हो रहे थे. అయితే తన మనసులో ఉన్నటువంటి ఆ కోరిక ఏంటా కోరిక, ఆకాశాన్ని తాకాలి అన్నటువంటి తన కోరికని నెరవేర్చుకోవాలి అంటే ఇంత నియర్ బైలో అంటే మనం దూరం నుంచి చూడడానికి ఎలా అనిపిస్తుంది, ఒక ఎత్తైన పర్వతాలు, దానికంటే ఎత్తైన దాని మీద ఉన్నటువంటి ఎత్తైన చెట్లు చూడడానికి అవి ఆకాశాన్ని తాకుతున్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ వృక్షాలు కూడా అలాగే ఆలోచిస్తున్నాయి అన్నమాట. అంటే ఆకాశాన్ని తాకాలి అన్న తన కోరిక ఆ కన్నుచూపు మేరలో ఉంది తన లక్ష్యం అనేది. సో దాన్ని ఎలా పూర్తి చెయ్యాలి, ఆ లక్ష్యాన్ని సాధించడానికి మార్గం ఏంటి అన్నట్లుగా అవి ఆలోచిస్తూ తదేకంగా ఆకాశాన్ని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది అని కవి వర్ణించడం జరిగింది. शाल के वृक्ष भयभीत होकर धरती में क्यों धस गए. అయితే ఇక్కడ చూడండి, సో ఈ వృక్షాలు షాల్ వృక్షాలు భయంతో ఎందుకు భూమిలోకి చొచ్చుకుపోయాయి అని చెప్పి అడిగారు. पावस ऋतु थी, पर्वत प्रदेश था, वहां पर बड़े बड़े शाल वृक्ष थे. अचानक मूसलाधार बारिश होने की वजह से ऐसा लग रहा था कि आसमान जमीन पर टूट पड़ा हो. चारों तरफ धुआं सा उठता प्रतीत हो रहा था. धुआं छा जाने से कुछ भी नजर नहीं आ रहा था. तब ये बड़े बड़े साल वृक्ष भी दिखाई नहीं दे रहे थे, धुंधले पड़ रहे थे. इसलिए ऐसा लग रहा था कि शाल के वृक्ष भयभीत होकर धरती में धस गए. అయితే ఆ చెట్లు ఎందుకు భూమిలోకి చొచ్చుకుపోయాయి అని కవి ఇక్కడ అంటున్నాడు అంటే, పావస్ ఋతువు అంటే వర్ష ఋతువు, అందులో పర్వతాలు ఉండేటువంటి ప్రదేశము, అయితే అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఒక్కసారిగా అంటే ఆ పర్వత ప్రదేశాల్లో క్లైమేట్ ఎలా ఉంటుంది అంటే నిమిషానికి మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఎండొస్తుందో తెలియదు, ఎప్పుడు వాన వస్తుందో తెలియదు, ఎప్పుడు సన్న సన్న చినుకులు రాలుతాయో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న పలంగా ముసలాధార్ బారిష్ అంటే కుండపోత వర్షం అంటాం కదా మనము, అది కుండపోత వర్షం కురవడంతో ఎలా ఉందంటే ఆకాశం విరిగి నేల మీద పడిపోతుందేమో అన్నంత జోరుగా వాన కురుస్తుందన్నమాట. ఆ వాన పర్వత ప్రదేశాల్లో అలా కురుస్తుండడం వల్ల అంత ఎక్కువగా నాలుగు వైపులా ఎలా ఉందంటే పొగ కమ్మేసినట్టు అయిపోయింది అక్కడ వాతావరణం. సో ఆ పొగ మంచులో ఆ పొగలు కమ్మేయడం వల్ల ఈ పెద్ద పెద్ద వృక్షాలు అనేవి స్పష్టంగా కనిపించట్లేదు. సో అందుకని దాన్ని ఎలా వర్ణించాడు కవి, కాబట్టి ఆ వృక్షాలు భయపడి అవి కూడా ఈ వర్షం యొక్క ధాటికి తట్టుకోలేక భయపడిపోయి భూమిలోకి చొచ్చుకుపోయాయేమో, మాయమైపోయినట్లున్నాయి అవి కూడా అని చెప్పి కవి వర్ణించడం జరిగింది. 7th क्वेश्चन, झरने किसके गौरव का गान कर रहे हैं? बहते हुए झरने की तुलना किससे की गई है? झरना అంటే ఏంటంటే జలపాతం, వాటర్ ఫాల్స్. సో ఎవరి గురించి అవి గౌరవంగా ఎవరిని గౌరవిస్తూ పాటలు పాడుతూ ఉన్నాయి, ఆ ప్రవహించేటువంటి ఆ జలపాతాన్ని దేంతో పోల్చారు అని చెప్పి అడిగారు. कवि पंत जी कल्पना करते हैं कि पावस ऋतु में पर्वतों के नैसर्गिक सौंदर्य से प्रभावित होकर झरने पर्वतों का गौरव गान कर रहे हैं. ये झरने तेज गति से बह रहे हैं, इनकी ध्वनि हमें बहुत उत्तेजित करती है. इनकी धाराएं देखकर पंत जी को मोती की मालाओं की याद आती है. ये बहुत सुंदर और आकर्षक लगती है, इसलिए कवि ने बहुत बहते हुए झरने की तुलना मोतियों की मालाओं से की. చూడండి, ఇక్కడ మన పంత్ గారు వర్షాకాలంలో పర్వతాల ప్రదేశాల్లో ప్రకృతి అందాలని గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు కదా. సో ఆ ప్రకృతి అందాలకి ఆయన ముగ్ధుడైపోయి ఏం చెప్తున్నాడు ఇక్కడ, పైనుంచి ప్రవహించేటువంటి ఆ జలపాతాలు ఎక్కడి నుంచి ప్రవహిస్తాయండి, కొండలపై నుంచి పర్వతాలపై నుంచే కదా కిందికి పడుతూ ఉంటాయి. సో అలా వచ్చేటువంటి ఆ వాటర్ ఫాల్ అనేది ఆ పర్వతాల పై నుంచి కిందకి వస్తుంది కాబట్టి ఆ పర్వతాల కీర్తి ప్రతిష్టల్ని పాడుతూ, అంటే ఆ వాటర్ ఫాల్ సౌండ్ని వివరిస్తున్నారు ఇక్కడ. ఆ సౌండ్ ఎలా ఉందంటే ఆ జలపాతము ఆ పర్వతాల్ని పొగుడుతూ పాడుతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. సో అలాగా వినిపిస్తూ ఉంది. ఆ జలపాతాల వేగం ఎంత వేగంగా ప్రవహిస్తున్నాయి అంటే ఆ సౌండ్ కూడా మనల్ని ఉత్తేజపరిచేలాగా ఉంది. సో అలాగా ఇంకా ఏం కనిపిస్తుంది, ఆ వాటర్ అనేది ఫోర్స్గా పైనుంచి కిందకి పడుతూ ఉన్నప్పుడు కిందకి పడ్డ వాటర్ పైకి అలా లేస్తూ ఉంటుంది కదా, అది ఒక ఇందాక చెప్పాను నేను ఒక నురగలాగా అనమాట.
నీళ్లలాగా అనిపించదు. అవి చిన్న చిన్న డ్రాప్ అవుట్స్ అనేవి కింద పడి పైకి అలా జల్లుమని కురుస్తూ ఉంటే అది ఎలా ఉందంటే ముత్యాల దండలు పైనుంచి ఆ ముత్యాలు వరుసలుగా పడుతూ ఉన్నాయేమో, ఆ ముత్యాలు పైకి లేస్తున్నాయేమో అన్నట్లుగా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పేసి కవి ఇలాగా ప్రవహించేటువంటి ఆ జలపాతాన్ని ముత్యాలతో కంపేర్ చేశారనమాట. నెక్స్ట్, నిమ్నలిఖిత్ కా భావ్ స్పష్ట్ కీజియే. ఇక్కడ చూడండి పోయంలోని లైన్స్ ఇచ్చేసి వాటికి భావాలను అడిగారు. హై టూట్ పడా భూపర్ అంబర్ అంటే ఏంటి అని అడిగారు. సో భూ అంటే ఏంటి అంటే భూమి, అంబర్ అంటే ఆకాశం. సో ఆకాశము కిందకి విరిగిపడిందా అన్నదాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. ఇస్కా ఆశయ యహ్ హై కి मूसलाधार बारिश होने की वजह से ऐसा लग रहा था कि मानो आसमान भूमि पर टूट पड़ा हो. ఇందాక చెప్పుకున్నట్లుగా దీని మీనింగ్ ఏంటి అంటే కుండపోత వర్షం జోరుగా వాన పడుతుండడంతో ఎలా అనిపిస్తోందంటే ఆకాశమే విరిగి కింద పడుతుందేమో అన్నట్లుగా ఉంది అన్నదానికి ఇక్కడ ఇలా వర్ణించారనమాట. యో జలదియాన్ మే విచర్ విచర్ థా ఇంద్ర ఖేల్తా ఇంద్రజాల్. చూడండి ఇంకేం చెప్తున్నారు ఇక్కడ. సెకండ్ వన్, జలదియాన్ మే విచర్ విచర్. జలదియాన్ అంటే ఏంటి అంటే యాన్ అంటే ఏంటి వెహికల్. సో ఇంద్ర ఖేల్తా ఇంద్రజాల్, ఇంద్రుడు ఇంద్రజాల్ అంటే మ్యాజిక్, తను మ్యాజిక్ చేస్తూ ఇక్కడ ఆడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడా. ఇస్కా ఆశయ యహ హై కి పహాడోం పర్ ప్రకృతి పావస్ ఋతు మే పల్ పల్ అప్నా రూప్ పరివర్తిత్ కర్ రహీ థీ. ఏంటి అంటే పర్వతాలు ఉండేటువంటి కొండ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో వర్ష ఋతువులో అనుక్షణం ప్రకృతి మారుతూ ఉంటుంది, వాతావరణం మారుతూ ఉంటుంది. वहां के प्राकृतिक दृश्यों को देखकर ऐसा लग रहा था कि मानो इंद्र बादल रूपी विमान में बैठकर अपनी जादूगरी दिखाते हुए घूम रहा हो. సో అలా మారుతున్నటువంటి ఆ ప్రకృతి దృశ్యాల్ని చూసి ఎలా అనిపిస్తుందంటే ఇంద్రుడు మేఘాల విమానంలో అంటే మేఘాలని తన వెహికల్గా మలుచుకొని ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ అలాగా తను ఒక మెజీషియన్ లాగా మ్యాజిక్ చేస్తూ వాన కురిపిస్తూ ఒక్కసారిగా క్లైమేట్ని చేంజ్ చేస్తూ అలా తిరుగుతూ ఉన్నాడేమో, విహరిస్తూ ఉన్నాడేమో అన్నదానికి ఇలాగా చెప్పారనమాట. నెక్స్ట్, गिरिवर के उर से उठ उठ कर उच्चाकांक्षाओं से तरुवर है झांक रहे नीरव नभ पर अनिमेष अटल कुछ चिंता पर. చూడండి, इसका आशय यह है कि पहाड़ों के ऊपर ऊंचे ऊंचे पेड़ उगे हैं. इन्हें देखने पर ऐसा लगता है कि मानव की उच्चाकांक्षाओं के समान बहुत ऊंचे हैं. पेड़ शांत आसमान पर ये कटक देख रहे हैं. वे कुछ चिंता में डूबे हुए लग रहे हैं. సో దీనికి మీనింగ్ ఏం చెప్తున్నారు ఇక్కడ, పర్వతాలపైన ఎత్తైనటువంటి ఆ చెట్లు ఉన్నాయి. సో వాటిని చూస్తే ఎలా అనిపిస్తుందంటే మనిషి ఉన్నత స్థానాలకు వెళ్ళాలి అని చెప్పి ఎలా అయితే కోరుకుంటూ ఉంటాడో అలాగే ఆ చెట్లు కూడా ఆకాశాన్ని తాకాలి అని చెప్పి అవి కోరుకుంటూ అలా చెట్లు ఆ ప్రశాంతంగా ఆకాశం వైపు చూస్తూ ఉన్నాయి. ఎలా తమ లక్ష్యాల్ని చేరుకోవాలి అని చెప్పి అవి కొంచెం ఆందోళనలో ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి ఈ లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్, కవితా కా సౌందర్య. इस कविता में मानवीकरण अलंकार का प्रयोग किस प्रकार किया गया है स्पष्ट कीजिए. సో ఇది మనకి గ్రామర్ పార్ట్కి సంబంధించి వస్తుందన్నమాట. సో ఇందులో ఏం చెప్తున్నారు, మానవీయ अलंकार के बारे में इस कविता में किस तरह कवि ने वर्णन किया है स्पष्ट कीजिए అని చెప్పారు. సో మనము మళ్ళీ అలంకార్ గురించి చెప్పుకునేటప్పుడు స్పష్టంగా ఒక్కొక్క లెసన్లో ఎక్కడెక్కడ మనకు వచ్చాయి అనేవి చెప్పుకుందాము. జస్ట్ నేను ఆన్సర్ మటుకు ఇక్కడ ఇచ్చేసాను, మీరు చూసుకోవచ్చు కావాలంటే. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, आपकी दृष्टि में इस कविता का सौंदर्य इनमें से किस पर निर्भर करता है. अनेक शब्दों की आवृत्ति पर, शब्दों की चित्रमयी भाषा पर, कविता की संगीतात्मकता पर. ఏం అడిగాడు ఇక్కడ, క్వశ్చన్ ఏం అడిగాడు సెకండ్ క్వశ్చన్లో మనకి. ఫస్ట్ వచ్చేసి మానవీయ ఆకృతి గురించి అడిగారు, మానవీయ అలంకార గురించి అడిగారు. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మీ దృష్టిలో ఈ కవిత యొక్క సౌందర్యం అనేది ఏ విషయం మీద డిపెండ్ అయి ఉన్నింది అని చెప్పేసి ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. సో దీంట్లో మనకి ఏమనిపిస్తుందో మనం దాని ప్రకారం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సో 3 ఆప్షన్స్కి కూడా ఇక్కడ మనము ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ చూడండి, అనేక శబ్దోంకి ఆవృత్తి పర్ అంటే
पल पल परिवर्तन प्रवृत्ति वेश अवलोक रहा है बार बार సో పల్ పల్ బార్ బార్ झर झर नस नस उट उट సో ఇలాంటివి యూజ్ చేసి అనమాట. నెక్స్ట్ శబ్దోంకి చిత్రమయీ భాషా పర్ సో చిత్రమైనటువంటి ఆ భాష ఆ వర్డ్స్ని యూజ్ చేసి దీనికి కూడా ఇచ్చాము ఎక్స్ప్లెనేషన్ అనేది. కవితాకి సంగీతాత్మకత పర్ సో నెక్స్ట్ ఇది కూడా ఇచ్చాము. थर्ड क्वेश्चन చూసినట్లయితే कवि ने चित्रात्मक शैली का प्रयोग करते हुए पावस ऋतु का सजीव चित्र अंकित किया है ऐसे स्थलों को छांट कर लिखिए. సో ఎక్కడెక్కడైతే అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో సో దాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. नेक्स्ट योग्यता विस्तार. इस कविता में वर्ष ऋतु में होने वाले प्राकृतिक परिवर्तनों की बात कही गई है. आप अपने यहाँ वर्ष ऋतु में होने वाले प्राकृतिक परिवर्तनों के विषय में जानकारी प्राप्त कीजिए. సో ఇక్కడ చూడండి మనము స్టూడెంట్ని అడిగి స్టూడెంట్ చేత చేయించి స్టూడెంట్తో డిస్కస్ చేసి చేయించాల్సినవన్నమాట ఇవి. సో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇలాంటివి ఏంటి అంటే పరియోజనకారి కావచ్చు, యోగ్యతా విస్తార్ కావచ్చు. ఇవేంటి అంటే ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ని మనం తెలుసుకొని ఇదే రాయాలి ఇదే చెప్పాలి అని కాదు. ఒక్కొక్క స్టూడెంట్ మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎవరు ఏం చెప్తారు, వాళ్ళకి ఎంత మాత్రం లెసన్ అర్థమయ్యింది, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎలా ఆన్సర్ ఇస్తారు అనేది మనము ముఖ్యంగా ఆలోచించాలి. సో ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ ఏమడిగారు, వర్షాకాలంలో అంటే వర్ష ఋతువులో సో ఇక్కడ అంటే సహజంగా మామూలుగా సంభవించేటువంటి మార్పులు ఎలా ఉంటాయి అనేది ఈ కవితలో మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. అయితే మీరుండేటువంటి ఆ ప్లేస్లో మీ ప్రాంతాల్లో వర్షాకాలంలో వర్షం వచ్చేటప్పుడు వర్ష ఋతువులో జరిగేటువంటి మార్పులు అంటే మీరేం గమనించారు. ఇప్పుడు పర్వత ప్రదేశాల్లో ఎలా ఉంటుంది అనేది మనము పోయంలో చూసాము. అందరూ పర్వత ప్రదేశాల్లోనే నివసించరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్లేసెస్లో ఉంటారు. సో మీరు ఉండేటువంటి ఆ ప్లేస్లో వర్ష ఋతువు వచ్చినప్పుడు వర్షాకాలంలో ఎలాంటి మార్పులు మీ సరౌండింగ్స్లో మీరు చూస్తారు అనే దాని గురించి ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది. సో దీనికి ఆన్సర్ కూడా ఇచ్చున్నాను, చూసుకోండి. అంటే జస్ట్ మీకు ఒక రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ పరియోజన కార్య ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చున్నారు ఇక్కడ. సో ఏమిచ్చారు అనేది చూద్దాము. वर्ष ऋतु पर लिखी गई अन्य कवियों की कविताओं का संग्रह कीजिए और कक्षा में सुनाइए. వర్ష ఋతువుకి సంబంధించినటువంటి ఇతర కవులు రాసినటువంటి ఏవైనా కవితల్ని మీరు కలెక్ట్ చేసుకొని దాన్ని క్లాస్లోకి తీసుకొచ్చి వినిపించడం, చార్ట్ మీద రాసుకురావడం ఇలాంటివి చేయించాలన్నమాట. నెక్స్ట్ बारिश, झरने, इंद्रधनुष, बादल, कोयल, पानी, पक्षी, सूरज, हरियाली, फूल, फल आदि या कोई भी प्रकृति विषयक शब्द का प्रयोग करते हुए एक कविता लिखने का प्रयास कीजिए. तो देखिए ఇక్కడ చాలా వర్డ్స్ ఇచ్చారు. వర్షము, జలపాతము, ఇంద్రధనస్సు, మేఘాలు, కోకిల, వాటర్, అలాగే బర్డ్, సన్, గ్రీనరీ, ఫ్లవర్స్, ఫ్రూట్స్. సో ఇలాగ ప్రకృతికి సంబంధించిన ఏదైనా ఒక్క వర్డ్ తీసుకొని ఆ వర్డ్తో మనము ఓన్గా ఒక చిన్న పోయంని రాయడానికి ట్రై చేయాలన్నమాట, రాసి తీసుకురావాలి. నెక్స్ట్ శబ్దార్థో టిప్పనియా మీనింగ్స్ ఇవి టెక్స్ట్ బుక్లో మనకి లెసన్ బ్యాక్ సైడ్ ఉంటాయి. సో ఒకసారి చూసినట్లయితే పావస్ అంటే ఏంటి, వర్ష ఋతు. ప్రకృతి వేష్ మతలబ్ ప్రకృతి యొక్క రూపం, ప్రకృతి యొక్క రూప్. మేఖలాకార్ అంటే మనం చెప్పుకున్నాం. కర్ఘనీకి ఆకార్కి పహాడ్కి ఢాల్. సో కర్ఘని అంటే మనం చెప్పుకున్నాం కదా, వడ్డానం అని చెప్పుకోవచ్చు, స్త్రీలు ధరించేటువంటి నడుముకు ధరించేటువంటి ఒక ఆభూషణం అనమాట. సో ఆ షేప్లో ఉన్నటువంటి ఒక పర్వతం యొక్క వంపు అని చెప్పుకోవచ్చు. సహస్ర అంటే 1000 1000. దృగ్ సుమన్ పుష్పరూపి ఆఖే పుష్పాల వంటి కళ్ళు అని. అవలోక్ అంటే దేఖ్నా చూడడము. మహాకార్ విశాలాకార్ పెద్ద ఆకారము అని. దర్పణ్ అంటే ఆయన అద్దము. మద్ మస్తి. ఝాగ్ ఫేన్. ఝాగ్ అంటే ఏంటి అంటే నురగా అంటాం కదా, సో అదనమాట. సో ఇవి మీనింగ్స్ ఇంకా ఉన్నాయి. ఉచ్చాకాంక్ష ఊంచా ఉట్నేకి కామ్నా అంటే ఎత్తుకి ఎదగాలి అన్నటువంటి కోరిక. తరువర్ కా అర్థ హోతా హై పేడ్ చెట్టు ట్రీ. నీరవ్ నభ్ శాంత్ ఆకాశ్. అనిమేష్ ఏకటక్. అనిమేష్ అంటే ఏంటి అంటే కళ్ళార్పకుండా చూడడం అనమాట. అలాగే తదేకంగా చూస్తూ ఉంటారు కదా, కళ్ళార్పకుండా చూడడం అంటాం కదా అది. చింతాపర్ మతలబ్ చింతిత్ ఆందోళనలో ఉండడం. భూధర్ అంటే ఏంటి అంటే పహాడ్ మతలబ్ భూమి పర్ ధర్నే వాలా అంటే భూమి మీద ఉన్నటువంటి కొండ అని. పారత్ కే పర్ పారే కే సమాన్ ధవల్ ఏవం చమ్కీలే పంఖ్.
సభయ్ భయ్ కే సాత్ భయంతో కూడినటువంటి, షాల్ ఎక్ వృక్ష కా నామ్ ఒక చెట్టు పేరు అది, తాల్ అంటే తాలాబ్, జలదియాన్ బాదల్ రూపీ విమాన్ అంటే విమానం లాగా ఆ మేఘాలని ఒక వెహికల్ లాగా యూస్ చేసుకొని ఇంద్రుడు వెళ్తాడని చెప్పాను కదా అదనమాట. విచర్ అంటే ఘూమ్న తిరగడము సంచరించడము, ఇంద్రజాల్ జాదూగరి మ్యాజిక్. సో ఇవి మీనింగ్స్ అనమాట. సో ఇది పర్వత్ ప్రదేశ్ మే పావస్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ మీనింగ్స్ వగైరా వగైరా. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమయ్యింది, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మీరు ఒకసారి వీడియోస్ అనేవి చూడండి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, సో కొంతమంది నాకు సూపర్ థ్యాంక్స్ ద్వారా నన్ను సపోర్ట్ చేస్తున్నారండి. చాలా చాలా థ్యాంక్స్, ఇట్ మీన్స్ అ లాట్ అండి. సో ఇదే విధంగా మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ.